ప్రపంచ ఏరోస్పేస్ డిఫెన్స్ పరిశ్రమలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ హైదరాబాద్లో ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 25 దేశాల నుంచి ప్రతినిధులు, 1200 మందికి పైగా డెలిగేట్లు, 200కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. హైదరాబాద్ నుంచే దాదాపుగా 100కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఆధునిక రక్షణ, అంతరిక్ష సాంకేతికతను సంబంధించిన అత్యాధునిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు నిర్వహిస్తున్న ఏరోమార్ట్ 2026 ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ఇప్పటికే దేశంలోనే ఏరోస్పేస్, ఏవియేషన్, డిఫెన్స్ రంగాలకు కీలక కేంద్రంగా ఎదిగిందన్నారు. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సుమారు 1200 మంది డెలిగేట్స్ 25 దేశాల నుంచి ఈ ఎగ్జిబిషన్కి వచ్చారు. నేను వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చాను, తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం మీరు పెట్టుబడి పెట్టడానికి ఇట్స్ ఎ వెరీ గుడ్ డెస్టినేషన్. అదేవిధంగా అతి త్వరలో వరంగల్లో, ఆదిలాబాద్లో కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మరి మా ప్రభుత్వం ప్రారంభించబోతున్నాం. కొత్తగూడెంలో కూడా ఇంకో ఎయిర్పోర్ట్ పెట్టడానికి కూడా ప్రపోజల్స్ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి మీరు మీ ఏవియేషన్ కంపెనీస్ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎంఆర్ఓ కానీ, అంటే ఎంఆర్ఓ అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ సర్వీసెస్ మెయింటైన్ చేసుకోవడానికి మా ప్రభుత్వం మీకు ఎటువంటి ఫెసిలిటీస్ అయినా ఏర్పాటు చేస్తుందని చెప్పి కూడా మేము వాళ్ళని ఆహ్వానించాం. హైదరాబాద్ ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ గా రూపాంతరం చెందిందని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ప్రపంచ కంపెనీలతో సమావేశాలు జరిపి స్థానిక సంస్థలు గ్లోబల్ సప్లై చైన్లో భాగం కావాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీస్, అలానే బయట ప్రాంతాల్లో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీస్ కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనివల్ల మన ప్రోడక్ట్స్ గురించి మొత్తం ప్రపంచ దేశాలకంతా కూడా తెలిసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతదేశం ఈ రోజు ఏదైతే ఎగుమతులు పెద్ద ఎత్తున చేయడానికి తయారైందో, ఎందుకంటే గత సంవత్సరం 38,454 కోట్ల రూపాయల ఎగుమతులు మనం చేశాం. ఇంకా ఎగుమతులు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రపంచ దేశాలన్నీ కూడా వచ్చి భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకొని ఆ కాంపోనెంట్స్ని ప్రపంచానికి సప్లై చేసేందుకు కోసం తయారవుతున్నాయి. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి కేపబిలిటీస్ అన్నింటినీ కూడా ఎగ్జిబిట్ చేయడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం ద్వారా ఇక్కడ హైదరాబాద్ ఒక పెద్ద డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ హబ్గా రూపాంతరం చెందింది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ పెట్టడం, ఇక్కడికి అన్ని ఇండస్ట్రీస్ కూడా వచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం అనేటువంటిది ఒక చాలా మంచి పరిణామం. ఏరోమార్ట్ 2026 ఎగ్జిబిషన్లో అత్యాధునిక రక్షణ, అంతరిక్ష సాంకేతికత విశేషంగా ఆకట్టుకుంటోంది. స్పేస్లోని ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులను కృత్రిమంగా సృష్టించి అంతరిక్ష పరికరాలను పరీక్షించే థర్మో వాక్యూమ్ ఛాంబర్, టెస్టింగ్ మిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జెన్ టెక్నాలజీస్ రూపొందించిన మిలిటరీ సిమ్యులేటర్లు, మిలిటరీ ట్రైనింగ్లో బుల్లెట్ల వృధాను తగ్గించే స్నైపర్ రైఫిల్ వర్చువల్ ట్రైనింగ్ సిస్టమ్స్, శిక్షణ పరికరాలు, యాంటీ డ్రోన్ వెపన్ సిస్టమ్స్ ను ప్రదర్శనలో ఉంచారు. నా పేరు Vice Marshal GSPN Chowdhury, retired from the Air Force, Vice President Export from Zen Technology. Basically, simulators manufacture చేస్తాం. దాంతో పాటు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అండ్ రిమోట్ కంట్రోల్ వెపన్ స్టేషన్స్. సో సిమ్యులేటర్స్ అయితే మాకు ల్యాండ్ ఫోర్సెస్ కి సిమ్యులేటర్స్ ఏవైతే మీరు చూస్తున్నారో ఇవి కాకుండా నేవీ మెరీన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మై నేమ్ ఇస్ రాకేష్, ఐఎమ్ ఫ్రమ్ అపోలో మైక్రోసిస్టమ్స్. మేము ఇక్కడ అన్ని డిఫెన్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ని ఎగ్జిబిట్ చేస్తాము. ఇక్కడ మేము మిజైల్స్కి, టార్పెడోస్కి కావాల్సిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మేము చేస్తున్నాము. నా పేరు రాజవర్ధన్ రావు, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ SAMS. వీఆర్ ఇంటూ సప్లై ఆఫ్ టెస్టింగ్ మెషిన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏరోస్పేస్, ఆటోమొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్. మేము హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. మా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి మన పటాన్చెరువులో ఉంది. సో వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెస్టింగ్ మెషిన్స్ for this industries. This is Aeromart happening at Hyderabad, Telangana. We've come from Chennai. We manufacture parts for aerospace and defense applications. We thank Aeromart for giving us this B2B opportunity. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ కొత్త పెట్టుబడులకు వేదికగా ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సదస్సు నిలుస్తోంది.